స్థితికి వచ్చాం కాబట్టి అందరిని లేకుండానే ముందుకు సాగుదాం. రెండు చేతులు శ్రీ మాతాజీ గారి వైపు పెట్టుకొని శ్రీ మాతాజీ గారి ఫోటోని తదేకంగా చూస్తూ ఉన్నాం. శ్రీ మాతాజీ గారు తన చల్లని చూపుల్ని, చల్లటి వైబ్రేషన్స్ ని మన చేతుల్లోకి ప్రసరిస్తారు. శ్రీ మాతాజీ గారి పాద పద్మాలకు మనం సంపూర్ణంగా సమర్పితమైపోదాం, శరణాగతి పొందుదాం. సంపూర్ణ భక్తి శ్రద్ధలతో, ప్రేమతో శ్రీ మాతాజీ గారిని ఈ ధ్యాన సెషన్లోకి ఆహ్వానిద్దాం. సంపూర్ణమైన ప్రేమతో, భక్తి శ్రద్ధలతో. పరమ పూజ్య శ్రీ మాతాజీ, దయచేసి ఈ ధ్యానం సెషన్లోకి ఇచ్చేయండి అమ్మా. నీ పిల్లలమైన మేమందరము ఇక్కడ ఈ ధ్యానం చేయుటకు గుమికూడి ఉన్నాము. అందరినీ ఆశీర్వదించి మాకు ఆధ్యాత్మిక ఉత్థానాన్ని ప్రసాదించండి తల్లి. శ్రీ మాతాజీ, మీరు మా శాస్త్రాల పద్మాల పైన విరాజితులు కండి తల్లి. శాస్త్రదళపు మా శాస్త్రార పద్మం పైన మీ ఆసనాన్ని గ్రహణించేయండి తల్లి. మీ ఆసనాన్ని గ్రహించి మా శాస్త్రారంపై మీ యొక్క దివ్యమైన పాద పద్మాలను మా హృదయంలో, మా హృదయ పీఠంలో ఉంచండి తల్లి. మా హృదయంలో మీ యొక్క శ్రీచరణాలను ప్రతి నిత్యం పూజించుకునే అవకాశాన్ని, యోగ్యతను మాకు ప్రసాదించండి తల్లి. అమ్మా, ఈరోజు మేము మూలాధార చక్రం యొక్క 4 దళాల పైన ధ్యానం చేయుటకు సంసిద్ధులమై ఉన్నాము తల్లి. మమ్మల్ని మాకందరికి మార్గదర్శనం చూపించి ఇది ముందుకు సాగేలా చేయండి తల్లి. చేసేది చేయించేది మీరే. మేము కేవలం నిర్లిప్త సాక్షులం తల్లి. మేము ఏదైతే చేస్తున్నాం అనుకుంటున్నామో అది అంతా చేయిస్తున్నది మీరు. దాని వెనక ఉండే డ్రైవింగ్ ఫోర్స్, ఆ శక్తి మీరే. కాకపోతే మా అజ్ఞానంలో మేమే చేస్తున్నాము అనే అహంకారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాము తల్లి. ఈ అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించండి తల్లి. అమ్మా, మీ యొక్క 3 శక్తి స్వరూపాలు శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి, శ్రీ మహాకాళి యొక్క 3 త్రిగుణాల స్వరూపురాలైన మా యొక్క వ్యక్తిగత కుండలిని మాతకు మీరు అవతరించి ఉన్నారు మాలో. మరియు మా శాస్త్రారం పైన శాస్త్రార స్వామినిగా కొలువై ఉన్నారు.
దయచేసి ఈ 3 మహామంత్రాల ద్వారా మా స్తుతిని స్వీకరించండి తల్లి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి త్రిగుణాత్మికా కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి నమో నమః. త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని ఇప్పుడు మూలాధారం పైకి తీసుకుని వెళ్ళి శ్రీ గణేష్ ని మంత్రం తీసుకుందాం. త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చేతులలో చైతన్య ప్రవాహం పెరిగిందా లేదా ఒకసారి గమనించుకుందాం. మన సహస్రారం నుంచి కూడా మన కుండలిని మాత చైతన్య రూపంలో బయటికి వెలువడుతుందా అది కూడా గమనించుకుందాం. సహస్రారం నుంచి బయటికి వచ్చేసిన చైతన్యం మనం కూర్చున్న పళంగా మనకి కనుక అనుభూతి రాకపోతే కుడి చేతిని పైకిన 2 ఇంచుల పైన పెట్టి చూడవచ్చు. మన కుడి అరచేతి పైన ఆ చైతన్యం వచ్చి తగులుతూ ఉంటుంది. అదే మన బ్రహ్మరంధ్రం కూడా తెరుచుకున్నట్టు సూచన. మన సహస్రారం నుంచి వెలువడుతున్న ఈ చైతన్య లహరిని మన చేయి మీద అనుభూతి చెందుతాం. అమ్మా శ్రీ మాతాజీ కృప ఉంచి మాకు
మా శాస్త్రారం యొక్క 1000 రేకులని కూడా వికసింపచేయండి తల్లి. ఆ 1000 రేకుల యొక్క శక్తిని, 1000 శక్తులను కూడా మాలో స్థిరపరచండి తల్లి. గమనించుకుందాం. మన కుడి అరచేయి నెమ్మదిగా చల్లగా మారుతోంది కదా! నెమ్మదిగా ఈ చేతిని కొంచెం కొంచెం పైకి లేపుతూ, ఎక్కడి వరకైతే ఈ చల్లదనము, ఈ వైబ్రేషన్స్ తెలుస్తుందో అక్కడి వరకు తీసుకెళ్దాం. దాని పైన మనకి ఆ వైబ్రేషన్స్ తెలియకుండా ఉండాలి. ఒకసారి చాలా మందికి మన చెయ్యి ఎంతవరకైతే ఎత్తగలమో అంతవరకు కూడా రావచ్చు. అక్కడ పెట్టండి చెయ్యి. మనకి ఎంతవరకైతే ఈ చైతన్యం యొక్క చల్లదనం తెలుస్తుందో అక్కడ. కొంచెం చెయ్యి నొప్పి పెడితే కనుక ఎడమ చేతి మార్చుకోండి. ఇప్పుడు మన కుండలిని మాతని ఇంత పైకి మన వలయ ప్రదక్షిణ చక్రం వరకు తీసుకొచ్చినట్టు వచ్చిన తర్వాత కుండలిని మాత పరమ చైతన్యంలో విలీనమయ్యి మనల్ని ఆ భగవంతుని సామ్రాజ్యంలోకి తీసుకువెళుతుంది. ఆ పరమ చైతన్యం మన చేతిలోకి తిరిగి ప్రవహించి అది మన చేతి నుంచి, కుడి చేతి నుంచి సహస్రారంలోకి బ్రహ్మరంధ్రం గుండా అన్ని నాడులు, అన్ని చక్రాలను నిరంజితం చేస్తుంది. చూడండి ఎంత చల్లగా వెళ్తోందో మన శరీరంలోకి. ఒక్కొక్క చక్రం మన చిత్తాన్ని కూడా చక్రాల పైన పెడితే ఒక్కొక్క చక్రం కిందికి వెళ్తున్న కొద్దీ ప్రతి చక్రం చల్లబడుతున్నట్టు మనకు తెలుస్తుంది. మూలాధారం వరకు తీసుకువద్దాం. సుషుమ్నా నాడిలో మళ్ళీ మన చిత్తాన్ని మూలాధారం నుంచి మన చేయి ఎక్కడైతే పెట్టామో అక్కడ వరకు ఆ చిత్తాన్ని తీసుకువెళ్ళి ఆ చిత్తాన్ని అక్కడే పెట్టి మనం ఆ పై నుంచి మన సూక్ష్మ వ్యవస్థను గమనించుకుంటూ ఉందాం. ఏం జరుగుతుంది అనేది మనం ఈ ధ్యానం చేసే సమయంలో ఆ చిత్తాన్ని అక్కడే వదిలేసి చేతిని ఒడిలో పెట్టుకుందాం. మనం మూలాధారానికి వెళ్ళి 4 దళాల మీద ధ్యానం చేసే ముందు ఒక్కసారి మనం ఆత్మస్వరూపులమైపోదాం. మన సంపూర్ణ చిత్తం మన ఎడమ హృదయంలో ఎక్కడైతే మన ఆత్మ నివసిస్తుందో అక్కడ చిత్తాన్ని పెట్టుకొని ప్రార్థిద్దాం శ్రీమాతాజీ గారిని. కావాలనిపిస్తే మీ కుడి చేతిని ఎడమ హృదయం పైన పెట్టుకోవచ్చు. లేదు అలాగే అల్లంబుతి చెందుతుంటే 2 చేతులు వడిలోనే పెట్టుకోవచ్చు. అమ్మా శ్రీమాతాజీ, దయచేసి మమ్మల్ని అందరినీ ఆత్మస్వరూపులుగా మార్చండి తల్లి. మాలో ఉన్న ఆత్మని ప్రజ్వలింపచేసి ప్రకాశితం చేయండి తల్లి. మా ఆత్మ యొక్క ఈ ప్రకాశాన్ని అన్ని చక్రాలపై, అన్ని నాడులపై వేసి వాటినన్నిటినీ కూడా ప్రకాశవంతం చేయండి తల్లి. మేమంతా పరిశుద్ధ ఆత్మలం తల్లి. మేము ఈ శరీరము, మన మనస్సు, బుద్ధి, అహంకారం, ప్రత్యహంకారం ఈ భావనలు కాదు తల్లి. మమ్మల్ని ఈ మోహ మాయజాలం నుంచి దూరం చేసి మా ఆత్మ వైపు మా చిత్తం
ఉండేలా అనుగ్రహించండి తల్లి. మా ఆత్మ యొక్క సకల గుణాలని మేము మా ప్రవర్తనలోనూ, మా కార్యాలలోనూ ప్రదర్శించేటట్టు చేయండి తల్లి. అంటే ఆత్మ ఎలాగైతే నిర్లిప్త సాక్షి అవస్థలో ఉండి అలా సాక్షిలా చూస్తూ ఉంటుందో, మమ్మల్ని కూడా అలాగే ఏ రియాక్షన్, ఏ ప్రతిక్రియ లేకుండా సాక్షి తత్వంలోనే ఉంచి జరుగుతున్న మీ లీలలన్నిటినీ సాక్షితత్వంలో చూస్తూ ఉండేటట్టు చేయండి తల్లి. అమ్మా, మమ్మల్ని ప్రేమ స్వరూపులుగా, చైతన్య స్వరూపులుగా తీర్చిదిద్దండి తల్లి. మమ్మల్ని సచ్చిత్ ఆనంద స్వరూపులుగా కూడా చేయండి తల్లి. నెమ్మదిగా చేతిని ఎ ఒళ్ళోకి పెట్టుకొని, 2 చేతులు శ్రీమాతాజీ గారి వైపు పెట్టుకొని, చిత్తాన్ని నెమ్మదిగా మూలాధార చక్రం పైన స్థిరపరుద్దాం. నాడీ సంతులనం కూడా ఈ మెడిటేషన్ ద్వారానే చేసేద్దాం. కాబట్టి ముందు సంపూర్ణ చిత్తం మన మూలాధార చక్రం పైన. అమ్మా శ్రీమాతాజీ, మా మూలాధార చక్రాన్ని ప్రకాశవంతం చేయండి తల్లి. ప్రజ్వలింప చేయండి తల్లి. మా మూలాధార చక్రాన్ని శుభ్రపరిచి శ్రీ గణేశుడిని, శ్రీ గణేశ తత్వాన్ని మా మూలాధార చక్రంలో స్థాపించండి తల్లి. అమ్మా, మాలో శ్రీ గణేశుడి యొక్క సకల గుణాలను మా అందరికీ ఇచ్చి ఆశీర్వదించండి తల్లి. అమాయకత్వము, పవిత్రత, స్వచ్ఛత, విఘ్నత, మాంగళ్యత, ఆస్పిషియస్నెస్ మరియు తల్లి పట్ల అంటే శ్రీమాతాజీ పట్ల శ్రీ గణేశుడికి ఉన్న భక్తి, శ్రద్ధ, సంపూర్ణ సమర్పిత భావం, శరణాగత భావం మాలో కూడా స్థాపించండి తల్లి. మమ్మల్ని అందరినీ కూడా గణేశుడిలాగా తయారు చేయండి తల్లి.
శ్రీ గణేశుడి యొక్క 12 నామాలు తీసుకుందాం. ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్ననాశో గణాధిపా ధూమ్రకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజానన వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. పరం పూజ్య శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్తు శ్రీ గణేశుడు తల్లి, మా మూలాధారము నుండి. దయచేసి మమ్మల్ని శ్రీ గణేశుడి యొక్క మీ యొక్క కృపకు పాత్రులు అయ్యే యోగ్యతను ప్రసాదించండి తల్లి. శ్రీ గణేశ, శ్రీ మాతాజీ, మమ్మల్ని ఈ సమయంలో మూలాధారం యొక్క 4 దళాల పైన ధ్యానం చేయుటకు అనుమతిని ప్రసాదించండి తల్లి. మొదటిగా 2 చేతులను భూమాత పైన పెట్టుకుందాం. భూమి మాత సంపూర్ణ చిత్తాన్ని మన 4 దళాల్లోని మొదటి దళం పైన పెడతాం. ఈ రేకు 4 రేకుల ఈ మూలాధార చక్రము లోని మొదటి రేకు, మొదటి దళం కిందికి వెళ్తుంది. మనం గమనించుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ మనది ఈ మూలాధార చక్రం మనం వెనక వైపు ఈ వెన్నెముక కింద ఉంది. మనం ఎక్కడైతే కూర్చుంటామో, మన శరీరం ఎక్కడైతే నేలకు తగులుతుందో అక్కడ ఈ మూలాధార చక్రం ఉంది. ఆ మూలాధార చక్రం యొక్క మొదటి దళం భూమి మాతలోకి, భూమి మాత వైపు తిరిగి ఉంటుంది. ఇది 3 డైమెన్షన్ లో చూస్తే కనుక ఇది వెనక వైపుకు ఉంటుంది. అంటే 3 డైమెన్షన్ అంటే మనం ఒక పువ్వుని చేతిలో పట్టుకున్నాం అనుకోండి, 4 వైపులా మనం చూడొచ్చు. అలా ఇది వెనక వైపు ఉంటుంది అనమాట. 4 దళాల పువ్వులు చేతిలో పట్టుకుని ఉన్నప్పుడు వెనక వైపుకు ఉంటుంది. అదే మనం డ్రా చేస్తున్నాం అనుకోండి, ఒక పేపర్ మీద ఈ 4 దళాలను డ్రా చేయాలంటే అది 2 డైమెన్షన్స్ అవుతుంది. ఇప్పుడు అది ఆ మొదటి దళం కిందికి మన భూమాతలోకి, భూమి తత్వం వైపు తిరిగి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ మొదటి దళం మీద సంపూర్ణ చిత్తం ఉంచి దానిపైన ధ్యానం చేద్దాం. శ్రీ మాతాజీ, మమ్మల్ని అందరినీ మీ దైవత్వం యొక్క స్వచ్ఛమైన ఆనందం అంటే బ్రహ్మానందంతో ఆశీర్వదించండి తల్లి.
మా అందరిలోనూ అమాయకత్వం పట్ల సున్నితత్వాన్ని ప్రసాదించండి తల్లి. అంటే అమాయకత్వాన్ని మనం వెంటనే గుర్తించగలిగే సున్నితత్వం ఇవ్వమని వేడుకుంటున్నాం అమ్మా అని. అమ్మా, మాకు ఈ వాతావరణంతో మధుర సంబంధము, సంపూర్ణ సమతుల్యత ప్రసాదించండి తల్లి. సంపూర్ణ సృష్టి యొక్క ఆనందంతో మమ్మల్ని పూర్తి గుర్తింపును ప్రసాదించండి తల్లి. మా అందరిలోనూ ఆ బ్రహ్మానందం యొక్క ఆనందాన్ని నింపండి తల్లి. అనుభూతి చెందుతాం ఆ బ్రహ్మానందాన్ని. అనిర్వచనీయమైన అనిర్వచనీయమైన ఆ ఆనందం చూడండి, మనం అడగగానే అమ్మ మనకి ఎలా మనపై కురిపిస్తున్నదో, ఎంతటి ఆనందమో. అమ్మ, మా మొదటి దళాన్ని, మూలాధార చక్రంలోని మొదటి దళాన్ని భూమాత యొక్క అక్షముతోటి అనుసంధానించు తల్లి. అంటే మన భూమాత యొక్క యాక్సెస్, భూమాత యొక్క అక్షము మొదటి దళము కూడా ఒకే గీత, ఒక్క లైన్ లో ఉన్నట్టు చేస్తే దాని సంపూర్ణంగా విలీనమైపోతుంది. భూమాత యొక్క సకల శక్తులు, గుణాలు కూడా మన మొదటి దళంలోకి ప్రవేశిస్తాయి. మాలో శ్రీ గణేశుడి యొక్క పవిత్రతను, విఘ్నతను నింపండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని రెండవ దళం ఎడమ వైపు తిరిగి ఉంటుంది. అది ఎడమ వైపుకు ఉన్న దళం మీద పెడదాం. అందరికీ మొదటి దళం తెలిసింది కదా. వైబ్రేషన్స్ లో మన మూలాధార నుంచి భూమి మాతలోకి చైతన్యం ప్రవహిస్తున్నట్టు తెలుస్తుంది మొదటి దళం మీద మనం ధ్యానం చేస్తున్నప్పుడు. నెమ్మదిగా మన చిత్తాన్ని రెండవ దళం వైపు మళ్ళిద్దాం. రెండవ దళం ఎడం వైపుకి తిరిగి ఉంటుంది. శ్రీ మాతాజీ, మా అస్తిత్వంలోని కణకణాల్లోనూ అణువులోను మా శుద్ధ ఆత్మ యొక్క గౌరవాన్ని, హుందాతనాన్ని నింపివేయండి తల్లి. దానితో
మేము ఆత్మలాగా ప్రవర్తించగల గుణాన్ని మాకు ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ. మా అందరికీ అన్ని దుష్ట ఆత్మల నకారాత్మక శక్తుల పైన నియంత్రణ ప్రసాదించండి తల్లి. మాకు ఆ దుష్ట ఆత్మల పైన నకారాత్మక శక్తుల పైన ఆధిపత్యాన్ని, అంటే మాస్టరీ ఓవర్ ఈవిల్ స్పిరిట్స్, ఆధిపత్యాన్ని, సంపూర్ణ విజయాన్ని ప్రసాదించండి తల్లి. అన్ని నకారాత్మక శక్తుల పైన మా ఆధిపత్యాన్ని, నియంత్రణను, సంపూర్ణ విజయాన్ని ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ, మమ్మల్ని అన్ని ప్రాపంచిక ప్రలోభాలను, కామ వాసనలను అధిగమించేలా ఆశీర్వదించండి తల్లి. మాలో ఉన్న ఈ ప్రలోభాలు, కామవాసనలు అన్ని సమసిపోయేలా మమ్మల్ని ఆశీర్వదించండి తల్లి. మాలోని నకారాత్మక శక్తులే కాక ఇతరులపై దాడి చేసే ప్రేతాత్మల పైన, దుష్ట ఆత్మల పైన మాకు విజయాన్ని ప్రసాదించండి తల్లి. మీ దైవత్వం పట్ల మాకు సంపూర్ణ విశ్వాసాన్ని, వినమ్రతను ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ, మా ఆత్మ యొక్క గౌరవాన్ని, హుందాతనాన్ని, దైవత్వాన్ని మాలో నింపండి తల్లి. సంపూర్ణ చిత్తమన రెండవ దళం పైన, ఎడం వైపు ఉన్న రెండవ దళం పైన మనలో చైతన్యం యొక్క సున్నితత్వం పెరిగే కొద్దీ ఈ ఎడమ వైపు ఉన్న దళాన్ని మనం అనుభూతి చెందగలం. మీకు ఆల్రెడీ ఆ అనుభూతి వస్తోంది. రెండవ దళం ఎడం వైపున ఉన్న అక్కడ చైతన్యం వస్తోంది అంటే మీరు చాలా మంచి స్థితిలో ఉన్నట్టు. ఇంకా రాకపోయినా కూడా ఏమి చింతించవలసిన అవసరమే లేదు, నెమ్మదిగా వస్తుంది. కాకపోతే మనం
సంపూర్ణ శరణాగతిని మనల్ని మనము సమర్పించుకోవాలి శ్రీమాతాజీ గారి పాదపద్మాల యొద్ద. తెలుస్తుందా? ఎడమ రేకు వైబ్రేట్ అవుతూ ఉండడం పాల్పిటేషన్ లాగా తెలుస్తుంది. ఎడమవైపు గజ్జలో ఇబ్బందిగా అనిపిస్తుందండి. 3 దళాల వైపున ఏమీ తెలియదు. పర్వాలేదండి, ఇప్పుడు చేసేద్దాం, అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దాం. అది చెప్పాను, కొంచెం సమయం పడుతుంది. మీరు కనుక ఇది ముందు నుంచి చేస్తూ ఉంటే పర్వాలేదు, మీకు తెలుస్తుంది. ఇదే కనుక మొదటిసారి లేకుంటే రెండో మూడోసారి అయితే కొంచెం నెమ్మదిగా తెలుస్తుంది. మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అమ్మ మనకి అన్నీ ఇస్తుంది, కాకపోతే మనం అమ్మని అడగాలి. అమ్మ మన వైపు ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. తన చల్లని దృష్టి మన వైపు ప్రసారిస్తూనే ఉంటుంది. కాకపోతే మనము ఎప్పుడు అమ్మ వైపు చూస్తున్నామా లేదా అనేది మనం గమనించుకుంటూ, మనం అటు ఇటు చెదిరిపోయే చిత్తాన్ని అమ్మ వైపు మళ్ళించుకుంటూ ఉండాము. ఏ పని చేస్తున్నా కూడా. ఇప్పుడు నెమ్మదిగా మన చిత్తాన్ని 3వ దళం కుడివైపుకి సూచిస్తున్న 3వ దళం పైన పెట్టుకుందాం. శ్రీమాతాజీ, మా అస్తిత్వంలోని కణ కణంలోను అణువులోను మీ పట్ల మరియు శ్రీ గణేశుని పట్ల, శ్రీ గణేశుని యొక్క సంపూర్ణ అంకిత భావాన్ని, సమర్పణ భావాన్ని నింపండి తల్లి. శ్రీమాతాజీ, మాలో అణువులోను శ్రీ గణేశుని యొక్క సంపూర్ణ అంకిత భావాన్ని, సమర్పణ భావాన్ని నింపివేయండి తల్లి. శ్రీమాతాజీ, మా అందరికీ శ్రీ గణేశుని యొక్క సంపూర్ణ విజ్ఞత, విజ్డమ్ మరియు మీ దైవత్వం యొక్క శుద్ధ జ్ఞానం అంటే శుద్ధ విద్య మా అందరికీ ప్రసాదించి ఆశీర్వదించండి తల్లి. శ్రీమాతాజీ, మాకు శ్రీ గణేశుని యొక్క విజ్ఞత మరియు శుద్ధ విద్య ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ, మా అందరికీ ఆ పరమాత్మ పట్ల పూర్తి వినమ్రత, సంపూర్ణ జ్ఞానము ప్రసాదించి మమ్మల్ని ఆ శుద్ధ విద్యలో ఏకాకారం చేయండి తల్లి.
మీ దైవత్వం యొక్క శుద్ధ జ్ఞానం మాకు ప్రసాదించండి తల్లి. మాలో సంపూర్ణ అవగాహన, సాక్షితత్వాన్ని నెలకొల్పము తల్లి. మన కంప్లీట్ రైట్ ఛానల్ని అంటే పింగళ నాడిని గమనించుకుందాం. మర్చిపోయాను ఇంతకు ముందు 2వ దళం చేసేటప్పుడు అప్పుడు ఎడమ నాడిని మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టవలసింది, క్షమించండి. మరొకసారి చేసేటప్పుడు ఈ తప్పు దొరలకుండా చూసుకుందాం. క్షమించు తల్లి, క్షమించుమా. మన కుడి దళాన్ని 3వ దళం మరియు మన సంపూర్ణ పింగళ నాడిని కూడా చూడండి. వీలైతే ఎడమ చేతిని భూమాతపై పెడతాం, పింగళ నాడిని శుద్ధి చేసుకుంటున్నట్టు. కుడి చేతి అరచేయి వేలి మొనలు చైతన్యంతో చల్లబడుతున్నాయా గమనించండి. మన తల్లి ఎంత దయామయి, ఎంత చైతన్య ప్రవాహంతో మనల్ని ఆశీర్వదిస్తోందో గమనించుకోండి. ధన్యవాదాలు తల్లి, కృతజ్ఞతలు. పొడి అడం చేయిని ఒడిలో పెట్టుకొని 2 చేతులు శ్రీ మాతాజీ గారి వైపు పెట్టుకొని మన చిత్తాన్ని 4వ దళం, ఇది పై వైపు తిరిగి ఉంటుంది 2 డైమెన్షన్లో. అదే 3 డైమెన్షన్ అంటే మన గులాబీ పూ చేతిలో పట్టుకున్నట్లు పట్టుకొని ఉంటే కనుక ముందు వైపు ఉంటుంది, ముందు వైపుకి తిరిగి ఉంటుంది. పై వైపుకు ఉండబట్టి ఇది మన సుషుమ్నా నాడిలో నుంచి మనల్ని శాస్త్రారం వరకు మనల్ని చైతన్యవంతుల్ని చేస్తుంది. మన మూలాధారం చక్రం పైన ఉన్న మూలాధారం అంటే మన సేక్రమ్ బోన్, మన త్రికోణాకార ఎముక, దానిలో ఉన్న కుండలిని మాతని సంపూర్ణంగా జాగృతపరిచి అన్ని పోగులని, అంటే మనకి కుండలిని యొక్క 1-2 పోగులు పైకి వెళ్ళినా కూడా మనకి చైతన్యం వస్తుంది. అలాంటిది మనం మన ధ్యానంతో ఇంకా ఎక్కువ పోగుల్ని కనుక పైకి తీసుకు వెళ్ళగలిగితే మనము ఎంత చైతన్యము అనుభవించచ్చో, బ్రహ్మానందం అనుభవించచ్చో తెలుస్తుంది. ఈ 4వ దళం ఆ కుండలిని మాతను కూడా ప్రేరేపించి ఇంకా ఎక్కువ పోగుల్ని పైకి వెళ్ళడానికి దోహదం చేస్తుంది. ఇక్కడ మనము చిత్తాన్ని
ఈ 4వ దళం పైనే ఉంచుకొని శ్రీమాతాజీని ప్రార్థిద్దాం. శ్రీమాతాజీ మమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణ నిర్భయత్వంతో సామూహిక చేతనతో ఆశీర్వదించు తల్లి. మా అందరికీ సంపూర్ణ నిర్భయత్వం సామూహిక చేతన ప్రసాదించండి తల్లి. మాలో ధర్మనిరతిని, ధర్మం యొక్క శక్తిని ప్రస్తాపించండి తల్లి. మా అందరిలోనూ ధర్మనిరతిని, ధర్మం యొక్క శక్తిని స్థాపించండి తల్లి. మా యొక్క ఆత్మతో మా అందరికీ సంపూర్ణ గుర్తింపును స్థిరపరిచి మేము ఆ దైవం, ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైన సాధనాలుగా తీర్చిదిద్దండి తల్లి. అంటే మన ఆత్మస్వరూపులుగా, ఆ తల్లి యొక్క పరికరాలుగా, సాధనాలుగా చేయమని శ్రీ మాతాజీని ప్రార్థిస్తున్నాము. శ్రీ మాతాజీ మా ఈ అస్తిత్వం, ఈ శరీరంలోని కణ కణంలోనూ అణువణువులోనూ మీ దివ్య ప్రేమ యొక్క మధువును నింపివేయండి తల్లి. మా కణకణంలోనూ మా అణువణువులోనూ మీ దివ్య ప్రేమ యొక్క మధువుతో నింపివేయండి తల్లి. మీ దివ్య ప్రేమానుభూతి మాకు ప్రసాదించండి తల్లి. శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని జాగృతపరిచి మా సుషుమ్న నాడిలో మా కుండలిని మాత యొక్క ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మి మా సుషుమ్న నాడిలో స్థిరపరిచి మమ్మల్ని సహస్రారం దాకా మా ప్రయాణాన్ని కొనసాగించండి తల్లి. మనం ఇక్కడ మూలాధార చక్రం యొక్క బీజ మంత్రాలు తీసుకుందాం. మూలాధారం చక్రం మొత్తానికి కలిపి లం అనేది బీజ మంత్రం. అంటే ఒక్కొక్క శబ్దానికి, లం అనే శబ్దానికి మన మూలాధార చక్రం రెస్పాండ్ అవుతుంది. ఆ చక్రంతో అది యాక్టివేట్ అంటే శక్తివంతమవుతుంది, చైతన్యవంతమవుతుంది. అలాగే మన 4 దళాలకి 4 వేరే వేరే బీజ మంత్రాలు ఉన్నాయి. వీటిని బీజాక్షర మంత్రాలు అంటారు. బీజ మంత్రం ఏమో సంపూర్ణ మూలాధార చక్రానికి కలిపి ఒక్కొక్క చక్రానికి ఉండేది బీజాక్షర మంత్రం. మొదటిది మన సంపూర్ణ బీజ మంత్రం లం. బీజాక్షర మంత్రాలు ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్కటి. వం, శం, షం, సం. ఇది మనం 3 సార్లు ఉచ్చరిద్దాం. దీంతో కూడా మన
మూలాధార చక్రము, మూలాధారంలోని 4 దళాలు కూడా చాలా చైతన్యవంతం అవుతాయి. దానిలోని చైతన్యము మనం 4 చక్రాలని 4 దళాలని కూడా మనం అనుభూతి చెందవచ్చు. వీటిని ఉచ్చరించే పద్ధతి ఏమిటంటే ఫస్ట్ ఓంకారం. ఓంకారం ఓంకారం అ, ఉ, అంటే సగం అ, సగం ఉ, సగం మా. వీటన్నిటి కలయిక, వీటి సంగమమే ఓంకారం. సో మనము అతో మొదలుపెట్టి ఊలో ఊ అంటుంటే అది ఓగా మారిపోతుంది. దాన్ని తో ఎండ్ చేయాలి. అయితే ఈ అనేది ఇడానాడిని కూడా బీజమంత్రం. ఊ అనేది పింగళానాడికి, అనేది సుషుమ్నా నాడి. కాబట్టి మనం ఇది వేదాల్లో చెప్పబడిందే. ఆ అనేది 2 సెకండ్లు చెప్తే దానికి రెట్టింపు 4 సెకండ్లు ఉచ్చరించాలి. దానికన్నా ఎక్కువ 8 లేకుంటే దానికన్నా ఇంకా ఎక్కువ మనకి ఎంతసేపు మనం తీసుకోగలిగితే అంతసేపు చేయగలచ్చు. అంటే మనం సుషుమ్నా నాడిలో ఎక్కువ ఉండాలి. ఓ అని ఓని ఎక్కువ స్ట్రెస్ చేయకూడదు. అనేది ఎక్కువ స్ట్రెస్ చేయాలి. సో ఫస్ట్ ఒకసారి చెప్తాను, నాతో పాటు మీరు కూడా తర్వాత చెప్పండి. మనం ఫస్ట్ ఓంకారం తీసుకుని తర్వాత లం లం అని 4 సార్లు చెప్పాలి. దాని తర్వాత మళ్ళీ ఓం చెప్పి తర్వాత వం, శం, షం, సం అని ఉచ్చరించాక మళ్ళీ ఓం తోటి దీన్ని సమాప్తం చేయాలి. మొదటగా మీరు గమనించండి. రెండవసారి నుంచి 4 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్దాం దీన్ని. లం 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 వం శం షం సం ఇప్పుడు మీరు గట్టిగా పలకాలి. ఒక్కొక్కటి అనేటప్పుడు మన 2 పెదవులు కూడా ఎలా వైబ్రేట్ అవ్వాలంటే మధ్యలో మనకు ఒక చక్కిలి గిలిగింత పెట్టినట్టు అనిపిస్తుంది. ఆ వైబ్రేషన్స్ మన దంతాల్లోకి వెళ్ళి మన పళ్ళు కూడా ఇలా వైబ్రేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలా చేస్తే ఇది చాలా ప్రభావవంతమవుతుంది. మనం ఒక్కొక్క దళము కూడా మనం ఫీల్ అవ్వవచ్చు, అనుభూతి చెందవచ్చు. ఇంకో 2 సార్లు నాతో పాటు మీరు కూడా ఉచ్చరించండి. లం 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 లం
వం శం శం సం మూడవసారి లం 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 వం శం శం సం ఒక నిమిషం మూలాధారం పైనే దృష్టి నిలిపి ధ్యానంలో ఉందాం. ఎంతటి చైతన్యాన్ని, ఎంతటి నిర్విచార స్థితిని శ్రీ మాతాజీ గారు మనకు ప్రసాదించారో చూడండి. నెమ్మదిగా మన చిత్తాన్ని మూలాధారం నుంచి ఒక్కొక్క అడుగు పైకి లేపుతూ స్వాదిష్టానం, నాభి, భావసాగరం, అనాహతం, విశుద్ధి, హంస, ఆజ్ఞ, శాస్త్ర, శాస్త్రారం పైన సంపూర్ణ చిత్తం. మనం చేయి పెట్టకుండానే శాస్త్రారం నుంచి బయటికి వస్తున్న చైతన్య తరంగాల్ని మనం అనుభూతి చెందవచ్చు. మన శాస్త్రారం యొక్క 1000 దళాలను కూడా అమ్మ వికసింపచేసి మనకు ఆ చైతన్యాన్ని ప్రసాదిస్తున్నారు శ్రీ మాతాజీ గారు. సంపూర్ణ నిర్విచారత, ఏ విచారము, ఏ ఆలోచన లేదు. ఒకటే ఆలోచన, శ్రీ మాతాజీ గారు మన ముందు, ఆవిడ ముందు మనం కూర్చున్నాం. నెమ్మదిగా చిత్తాన్ని కొంచెం పైకి తీసుకెళ్దాం. అర్ధ బిందు, బిందు, వలయ, ప్రదక్షిణ.
ఇంతకు ముందు మనం ప్రారంభించే ముందు మన చేతిని ఎక్కడికైతే తీసుకువెళ్ళామో మన చైతన్యం ప్రవహిస్తున్న ఆఖరి మెట్టు వరకు అది మన ప్రదక్షిణ స్థానం. అక్కడి వరకు మన చైతన్యం ప్రవహిస్తూ ఉంది. అంటే అక్కడి వరకు మనం మన మానవ అవగాహనలో ఉంటాం, హ్యూమన్ అవేర్నెస్. మనం ఇంకా నిర్వికల్పంలోకి వెళ్ళాలి అంటే డౌట్లెస్ అవేర్నెస్. అంటే మనకి ఏ సందేహం, ఏ వికల్పము ఉండకూడదు. శ్రీమాతాజీ గారే మన సర్వస్వము. ఆవిడే మనకు తల్లి, తండ్రి, గురువు, దైవము. ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే కనుక మనం సంపూర్ణ నిర్వికల్ప స్థితిలోకి వెళ్తాం. ఆ నిర్వికల్ప స్థితిలో ఈ ధ్యానాన్ని ధారణ చేస్తాం. అంటే సస్టైనింగ్, దాన్ని అలాగే నిలుపుకోవాలి. నిలుపుకొని మెల్లగా మనం మన మానవ ఆయామం నుంచి, అంటే 3 డైమెన్షన్, ఇప్పుడు మనం వచ్చింది 4th డైమెన్షన్, తురియ స్థితి. తురియ స్థితిలో నిర్విచార స్థితి నెలకొల్పబడుతుంది. ఇక్కడి నుంచి మనము దైవత్వం వైపు వెళ్ళాలి. అప్పుడే మన ధ్యానం సంపూర్ణమవుతుంది. ఊరికే ఈ చక్రాలు అనేసి సహస్రాల వరకు తీసుకెళ్ళిపోతే అంతే. అది కూడా ఒక రకమే, కాకపోతే అదంత ముందు చేసేది. మనం ఇంకా ముందుకు సాగే కొద్దీ ఆ పైకి వెళ్ళాలి. ఆ ప్రదక్షిణ పైకి వెళ్ళి ఆ దైవం యొక్క సామ్రాజ్యంలో మనం ప్రవేశించి ఆ దైవం యొక్క 3 శక్తులను, అంటే పరబ్రహ్మ స్వరూపం, పరమేశ్వర సదాశివుని శక్తి స్వరూపం, ఆ పైన సంపూర్ణ పూర్ణత్వం. విరాటుడు అనేది పూర్ణత్వంకి సంకేతం. మనం అందరం ఆ విరాట శక్తిలోకి ప్రవేశించాలి. ఆ స్థితి మనకి సమాధి స్థితి. శ్రీమాతాజీని ప్రార్థిద్దాం. శ్రీమాతాజీ మమ్మలందరినీ కూడా ఆ మీ విరాట స్వరూపంలో అంతర్భాగం చేయండి తల్లి. మమ్మలందరినీ మీ విరాట శరీరంలోని కణాలుగా స్థిరపరచుకోండి తల్లి. అమ్మ, మా అందరి ఆత్మస్వరూపాలని, మా ఆత్మల యొక్క బిందువులని మీ పరమాత్మతత్వం యొక్క ప్రేమ సముద్రంలో విలీనం చేయండి తల్లి. మమ్మలందరినీ కూడా మీ పరమాత్మతత్వం యొక్క ప్రేమ సముద్రముగా అయిపోయేలా ఆశీర్వదించండి తల్లి. మీ విరాట స్వరూపంలో అణువణువయ్యి మనమంతా కణకణము అయ్యి ఈ సంపూర్ణ జగత్తుని, ఈ సకల బ్రహ్మాండాలని సాక్షిభావంతో చూసి గమనించేలా ఆశీర్వదించండి.
ఈ స్థితి యొక్క ఆనందం, దీన్ని నిరానందం అంటారు. అంటే మన ఆత్మ యొక్క ఆనందం ఆత్మానందము, పరమాత్మ యొక్క ఆనందం అంటే పరమానందం లేక బ్రహ్మానందం, బ్రహ్మ చైతన్యపు యొక్క ఆనందాన్ని బ్రహ్మానందం. ఈ అన్ని ఆనందాలు, జాయ్ అంతా కలిపి నిరానందం అంటారు. అంటే ఆనందాన్ని ఇంకా అల్టిమేట్ అన్నమాట. ఆనందపు అంచుల్ని మనం తాకుతున్నాం. అదే నిరానంద స్థితి. ఈ నిరానంద స్థితిలో మనం ధ్యానం చేస్తే ఏ విచారము లేకుండా, ఏ వికల్పము లేకుండా, విచారం అంటే మన తెలుగులో అయితే ఆలోచన, ఏ ఆలోచన, ఏ వికల్పము లేకుండా, ఏ సందేహము లేకుండా ఈ బ్రహ్మాండీయ నిశ్శబ్ద స్థితిలో ధ్యానం ఒక 5 నిమిషాలు చేయగలిగిన మనకు ఆ సంపూర్ణత్వం సిద్ధిస్తుంది. ఇదే స్థితిని మనం ఇట్లానే కాపాడుకుంటూ ఈ నిరానందంలో శ్రీమాతాజీ గారి యొక్క చిన్న అమృతవాణి విందాము. మన మూలాధారం యొక్క అమాయకత్వం
యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం వీలైతే కళ్ళు మూసుకొని వినండి, లేదంటే కళ్ళు తెరిచి కింద తెలుగులో వస్తున్న సబ్ టైటిల్స్ ని చదవండి, మీకు బాగా అర్థం అవడానికి. అవసరం లేదు అనుకుంటే తర్వాత వినొచ్చు. మీరు ఇదే స్థితిలో, ధ్యాన స్థితిలో ఉండండి. పూర్ణ గారు, నేను ఒకటి షేర్ చేస్తున్నానండి. But why again? Why to have this maturity? Why to have this innocence? Again, because you are rational people. So one can ask a question, why? Innocence is the way you really give fun to others. Create the fun part of it. The fun is created only through innocence. And innocence is the only way you can really emit also the fun. Imagine this world without any fun. What would happen? But people are very much confused with the fun and the pleasures. The pleasure is nice to begin with and horrible to end with. But fun is a treasure. Anything that is full of fun, you remember all your life, you can tell others. It's such a embodiment of fun creation. On ne peut pas imaginer no word in French, Valérie. No word in French, but fun. Can you imagine this French language is diplomatic? No word for fun. No, but it's not that. It's exactly this minute. It's amusement, but it is not that. It's not so strong like fun. Fun is Fun so is strong. sweet. Yes. Strong and so beautiful. Amusement, c'est pas. Like I'll give you a simple example how these children create fun out of something. They make everything into a fun, you see. And now, you see, even when they speak or they say things, also they create such a fun out of it. The other day, my youngest grandchild, that's Anupama, she's hardly now 6 years, was playing, and she went up to the top of the house somewhere, and then we heard a big thud, you see. And my daughter, she's a very frantic mother, always worried about her children's well-being. Qui est Fun, toujours eh? très soucieuse And she couldn't even walk here. You see, her legs became heavy with worry, and she was walking to find out what's coming down now. Elle était So she shouted for the child, and the child came running down. She was Yeah. quite all right. So she shouted at her, and she said, "What happened? Where did you go? Why did you go?" She just started shouting at her. So this child looked at her quite puzzled, and she waited for her to stop her shouting. et la petite. And she said very quietly, "I have not come all the way from Riyadh here to die." Et elle lui dit très calmement, je ne suis pas venue tout le voyage de Riyad jusqu'ici uniquement pour mourir. E la bambina ha detto alla sua madre, ma tu credi che io ho fatto tutto il viaggio da Riyadh fino a qui a Londra per morire? That's wisdom. So there are so many things which we write it down. It's all fun and natural fun that they have out of everything. You see, we can have now here all the children who are here. There's so many things you can write them down, how beautiful things they are doing, and how there is a twinkle of a mischief in their eyes that they want to create a fun out of it. Fun is joy giving. It gives you joy. It's not just a sort of a coaxing in any way or a hurting in any way or anything sadistic in it, but it's just blossoming.
Non, c'est pas ça. That fun is nothing but blossoming. It doesn't tease anyone, doesn't hurt anyone, doesn't trouble anyone, but just blossoms the Cela- whole thing into fragrance. It is the divine streak. It has something higher than that also. That if you are innocent, you really can feel the joy. So an innocent person can feel the joy of something which a very serious and a very rational person may never see. An innocent person may laugh loudly at a thing. To other people, it may not be something funny. So the fun creation is not a dubious thing. It's a very straightforward, simple, spontaneous blossoming. Now, in Geneva, people are really very serious about everything. So much so that they commit suicide as a result. Because you are money oriented and you are also a sort of a take up a role of helping the whole world. Means you are very ego oriented because you want to help the whole world. Who are you to help? And thirdly, you have a stupid military here which is not needed. Mother, excuse me, you know that yesterday it was in the newspapers that there had been again a military airplane which crashed in Switzerland with 2 dead. With your photo next to it. That's too much to blame me. But especially modern than the biggest military show in Switzerland with helicopter, a new model of tanks for the future of the Swiss army. It happens now in the German Switzerland. He says it was during a show where they wanted to show off all the military strength. That's the fun. That's the fun. You see? So everybody is happy about it, you see, that this is the one how she is punished. Hmm. Now, to help the fun more, we have got Hanumana. He's also same. He helps the fun part of Sri Ganesh. Like Ganesha who plays tricks of fun on the people who are left-sided, he plays his tricks on the right-sided people. Like there is a person who was crying too much, her husband is dead, now what to do, I'm finished, this thing, that thing, you see. And suddenly she sees her husband walking in the room. But this only he does to the people who are innocent. But to the cunning, he punishes. He'll go on pouring all kinds of miseries, one more than the other, and he'll say, now cry more and cry more. You want to cry? All right, have it more and have it more. And Hanumana on his side, say for example, when Lakshmana was sick and he had to get some medicine from one big mountain, uh, he brought the whole mountain. See, because he said, I had no time to find it. See, so better find it now. I brought the whole mountain. He too is the same style, can be very destructive when it comes to egoistical people. Like Ravana, whose whole Lanka he burnt. Ouais.
ఒక నిమిషం నిశ్శబ్ద ధ్యానంలో ఉందాం. జై శ్రీమాతాజీ. 2 చేతులు జోడించి శ్రీమాతాజీకి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. అమ్మా శ్రీమాతాజీ, మీకు మా హృదయాంతరాలలో నుంచి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామమ్మా. మా అందరినీ ఎన్నుకుని మాకు సహజీవగాన్ని ప్రసాదించి ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించి మమ్మల్ని సహజయోగులుగా తీర్చిదిద్దావు తల్లి. ఇప్పటి ఈ ధ్యానంలో మాకు ఇంత మంచి ధ్యాన స్థితిని ప్రసాదించి మీ అమృతవాణితో మమ్మల్ని హరించావు తల్లి. మా ఆధ్యాత్మిక ఉత్థానానికి తోడ్పడ్డారు తల్లి మీరు. ఇంకా మీరు మాకు చేస్తున్న అన్ని విషయాలకు మీకు కోటి కోటి ధన్యవాదాలు తల్లి. అనంత కోటి ధన్యవాదాలు, అనంత కోటి ప్రణామాలు తల్లి. ఈ ధ్యాన సెషన్లో మా వల్ల తెలుసో తెలియకో ఏదైనా పొరపాట్లు తప్పులు కనుక దొర్లి ఉంటే దయచేసి పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని అందరినీ క్షమించండి తల్లి. మేమంతా మీ బిడ్డలమే తల్లి. మా తప్పులని క్షమించండి తల్లి. అపరాధం సహస్రాణి క్రియంతే హర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి, క్షమస్వ పరమేశ్వరి, క్షమస్వ పరమేశ్వరి. నెమ్మదిగా కుండలిని మాతను ఉత్థానపరుచుకుని బంధన్ వేసుకుందాం. సామూహికతలు